పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. అనంతరం సొంత పార్టీ నాయకులు ఆ పార్టీ నుంచి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తప్పుడు పరిపాలనని విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలో కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. అసలు ఇంతకీ కుటుంబ సభ్యులు ఎందుకు చీకొట్టారు, ఏం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఒక డెకాయిట్గా, నీచుడుగా, నికృష్టుడుగా భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీకి రాని విధంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి బతుకేంటో, జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన ఏంటో ప్రజలు తీర్పిచ్చారు. అయితే ఇది ప్రజలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు. అనంతరం వైసీపీలో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి బేదా మస్తానరావు దగ్గర నుంచి అనేక మంది, మోపిదేవి వెంకటరమణ దాకా, ఆళ్ల నాని దాకా, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది, ఇప్పుడు పొత్తుల సునీత దగ్గర నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు పార్టీ మారిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ చీ కొడతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవాళ్ళు పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని చీ కొడుతున్నారు. సరే, అది కామను. ఎందుకంటే వాడు ఏమీ పీకలేకపోయాడు అనేటువంటి బాధ, ఆవేదన, ఆక్రోషం వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ కేసుల నుంచి బయటపడేది లేదు కాబట్టి. జగన్ నమ్మేవాళ్ళు వివేకానంద రెడ్డిని నరికి చంపారు, అయినా ఏం చేయలేదు. సరే, ఇప్పుడు అది కాదు సమస్య. జగన్మోహన్ రెడ్డికి సొంత ఇంట్లో, అంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా బంధువులే కానీ సొంత ఇంట్లో కాదుగా. సొంత ఇంట్లో అంటే తల్లి చెల్లి వాళ్ళిద్దరు ఆల్రెడీ చీకొట్టిపోయారు. ఏం వాడి బతుకు వాడిని ఎవడండి అమ్మాడిస్తారు, నాకు అర్థం కదా. వాడి సొంత చెల్లి షర్మిల చీకొట్టింది వాడిని. వాడి సొంత తల్లి విజయలక్ష్మి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సరే, వీళ్ళందరూ కూడా కాదు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి గారు, హర్ష, వర్ష, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెలు. అయితే ఇటీవల భారతిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిపై ఫ్రస్ట్రేట్ అయినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఏమైనా డెకాయిట్ లండన్ పోదామంటే కూడా కుదరకపోయా అని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముద్దుల కుమార్తెలు ఇద్దరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వారసులు అంటే ఇక అంటే ఇద్దరు ఆడబిడ్డలే. జగన్మోహన్ రెడ్డికి తప్పేం లేదు, వాళ్ళు ఆడబిడ్డలు కాబట్టి వాళ్ళని మనం తప్పుగా ఏం మాట్లాడడం. కానీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని తప్పుడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒరే డెకాయిట్టు, నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసి, ఇన్ని అరాచకాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇన్ని నికృష్టాలు చేసి, నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఆ పాపం మాకు తగులుద్దామనేటువంటి భయం, ఆందోళన మాకు ఉంది. దాంతోపాటు ఇవాళ ఒక బిడ్డలుగా నిన్ను తల్లి తండ్రిని కలుద్దామంటే, అంటే మీరు లండన్ రాండిరా స్వామి అంటే నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావు. ఎందుకంటే నీకు పాస్పోర్ట్ లేదు. ఎందుకు లేదురా జగన్గా అంటే వాళ్ళు రానరుగా, సొంత తండ్రి వాళ్ళు రానరులే. కానీ బట్ వాడు నా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, వాడు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల నేను వాడిని రా అంట. బట్ హర్ష, వర్ష, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి రా అని అనరు, డాడీ అని పిలుస్తారు. సరే, వాళ్ళు ఏం పిలుచుకుంటే మనకెందుకు, మనకు అనవసరంగా వాళ్ళ ప్రేమల ఆప్యాయతలు మనకెందుకు. జగన్ గాడికి మీద ఎవడన్నా ప్రేమ చూపిస్తారా? సొంత తల్లి చెల్లిని గాలికి వదిలేసినాడు, వాడి మీద కూతుర్లు కూడా రేపో మాపో ఫ్రస్ట్రేట్ అవుతారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, వరే నాయనా, నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, నువ్వు చెప్పినటువంటి పనులన్నీ, నువ్వు చేసినటువంటి నీచమైనటువంటి పనుల వల్ల ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ ఇరుక్కుపోయారు. ఇవాళ నీ కూతురులుగా ఉండి ఇవాళ మేము కూడా సొసైటీలో బ్లేమ్ అయిపోతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు మా దగ్గరకు రావడానికి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి కోర్టును అప్రోచ్ అయ్యావు. నేను లండన్ పోవాలా ఒక 20 రోజులు, నెల రోజులు అని చెప్పి. కానీ నువ్వు లండన్ వస్తే మళ్ళీ తిరిగి ఇండియా పోవాలనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు నీకేమో పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇవ్వట్లా. ఇవాళ సరే, నువ్వు రాకపోయావు, కనీసం మా అమ్మని భారతిరెడ్డిని అన్న పంపించవచ్చు కదా. ఏ దౌర్భాగ్యుడా అంటే నువ్వు పారిపోవటానికి మమ్మల్ని కారణంగా వాడుకుంటావా? మమ్మల్ని కారణంగా చూపుతావా? నువ్వు విదేశాలకు వచ్చేసి మళ్ళీ రిటర్ను భారతదేశానికి పోవనేటువంటి ఆందోళన ఉంది. ఎందుకంటే ఇటీవలే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించావు నికృష్టుడా. నువ్వు ఇటీవల కాదు, ఎప్పుడో చేయించావు. ఇటీవల ఆ కేసు లైవ్కి వచ్చింది, వ్యవహారం జరుగుతోంది. ఈ మధ్య నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు, లేలప్పిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, దేవినేని అవినాష్, జోగి రమేష్ లాంటి బోగ్గాళ్ళు పరారీ అయ్యారు. అనంతరం వీళ్ళందరినీ నడిపించినటువంటి వాడిగా ఆ కేసులో నువ్వు కూడా లోపలికి పోతావు. బాబాయిని అంటే జగన్మోహన్ రెడ్డికి బాబాయ్, వాళ్ళకేమో తాత కదా వైఎస్ వివేకానంద రెడ్డి. తాతని వేసేపించినటువంటి కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు నువ్వు కూడా పోయేటువంటి అవకాశం ఉందని టాక్ వస్తూ ఉంది. నీతో పాటు భారతిరెడ్డి అంటే వాళ్ళ తల్లి హర్ష, వర్షగా మా తల్లిని కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని మార్కెట్లో టాకు నడుస్తూ ఉంది. ఏం జగన్మోహన్ రెడ్డియా, ఏం తక్కువ? మీ నాన్న ఉన్నప్పుడు అంటే వాళ్ళ తాత హర్ష, వర్షకు తాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించావు. 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నావు, బెయిల్ మీద బయటకు వచ్చావు. అంతటితో నువ్వు శుద్ధంగా ఉంటే ఈ తెప్పలన్నీ రావు కదరా స్వామి. ఇవాళ నువ్వు మళ్ళీ 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఇవాళ నువ్వు బయటికి రాలేకపోతున్నావు. సరే, మేమేడకు వస్తామంటేమో దానికి నువ్వు ఒప్పుకోవట్లా. ఎందుకంటే నీ పరిస్థితి ఎట్లా ఉందంటే
నువ్వు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో నువ్వు ఓడిపోయాక కనీసం 5 నెలల కోట ఉండడానికి సిద్ధపడట్లా. 3 నెలలు అయితే ఇప్పటికి 10 సార్లు బెంగళూరు పారిపోయి వచ్చామని మార్కెట్లో టాకు నడుస్తూ ఉంది. ఈ రకంగా నీ కుమార్తెలుగా చెప్పుకోవాలంటే మార్కెట్లో మాకు కూడా పొరుగు తక్కువగా ఉంది. ఏం చండాల పనులు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? కనీసం తల్లి తండ్రి మా దగ్గరకు రావాలని మేము కోరుకుంటే మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ పాస్పోర్ట్లు మీ దగ్గర లేవు కాబట్టి. నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసి ఇంత తప్పుడు వ్యక్తిగాను మార్కెట్లో ప్రజలంతా చీకొడతా ఉంటే అవన్నీ సోషల్ మీడియాలో ఆడా ఏడా చూస్తున్నట్టుంటే మా పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉంది. కాబట్టి ఇకనైనా ఇటువంటి తప్పుడు విధానాలు మానుకో అని తండ్రికి చెప్పాలని వాళ్ళ కోరిక ఉన్నప్పటికీ ఇతని సైకోయిజం ప్రజలుగా మనకే ఇంత తెలిసినప్పుడు సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు, సొంత పార్టీ నాయకులే కాదు, చివరికి సొంత కుటుంబ సభ్యులకు కూడా చీ కొడుతూ ఉన్నారు.